సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. డిప్లొమాటిక్ గా ఉండటం వేరు. డిప్లొమాటిక్ గా ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసింది, కొన్ని మంచి చేసింది. లేదా తెలుగుదేశం పార్టీ కొన్ని తప్పులు చేసింది, కొన్ని మంచి చేసింది. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి తీసుకొచ్చినప్పుడు ఈ పార్టీ చేసినటువంటి తప్పులు రేపొద్దున ప్రజలు హర్షించరు అన్న ఆలోచన కనీసం. ఇప్పుడు ఇంత బ్లేటెంట్గా ప్రజలు పిచ్చివాళ్ళుగా ఉంటారా అని మీ నమ్మకం అంటున్నాను నేను. అంతే, మీరు ఏం చేసినా నమ్మేస్తారు. 2015-16లో మోడీని తెలుగులో తిడితే అర్థం కాదేమోనని హిందీలో పచ్చిబూతులు తిట్టాడు. అవును, ఇప్పుడు కూడా హిందీలో పొగుడుతున్నారు ఇద్దరు. మోడీని పవన్ కళ్యాణ్ పచ్చిబూతులు తిట్టాడు. చంద్రబాబుని అవినీతి చక్రవర్తిరా నువ్వు అన్నాడు. నారా లోకేష్ అన్నాడు, మీ బాబు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం రాక నువ్వు రాష్ట్రాన్ని దోచుకున్నావు అన్నాడు. మరి 2014, 15లో, 16లో, 17లో అవినీతి వాళ్ళు 2024లో ఎలా మంచివాళ్ళు అయిపోయారు? పవన్ కళ్యాణ్ రేపొద్దున మీ అన్న అమ్మేసినట్టు 75 లక్షల మంది కాపులను తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఒక కేంద్ర మంత్రి పదవి తెచ్చుకున్నాడు మీ అన్న. ఆ రోజున ఈ రోజు రాష్ట్రం విడిపోవడానికి కారణం వీళ్ళ అన్నయ్య చిరంజీవి. చిరంజీవి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి మొదటి కల్ప్రిట్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్మేస్తే నువ్వు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీకి అమ్మేస్తున్నావు కాపుల్ని. ఈరోజు కాపులు నిన్ను ఊడికం చేస్తూ నీకు రాష్ట్రంలో 2014 నుంచి 10 సంవత్సరాలైనా నువ్వు ఒక ఎమ్మెల్యేగా కలవకపోతే నిన్ను ఒక నాయకుడిగా యాక్సెప్ట్ చేసి తిరుపతిలో నుంచి కిరణ్ రాయల్ దగ్గర నుంచి ఇక్కడ మహేష్ దగ్గర నుంచి ఇక్కడ వాళ్ళ పేర్లని నాకు అనవసరం, వాళ్ళ పార్టీ పేర్లు చెప్పను. ఇంతమందిని చూస్తే నీకు వచ్చిన 21 సీట్లో 15 మందిని అద్దెకు తెచ్చుకున్నావు నువ్వు. అవును సార్, ఎందుకు అది ఎందుకు 10 ఏళ్లలో అటువంటి మీరు ఇప్పుడు మీరు 140 మంది క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. నాకు లిస్ట్ 147 అనౌన్స్ చేశారు. ఇతర పార్టీలో పనిచేసిన వాళ్ళకంటే ఐడెంటిఫై చేసి కొత్తగా ఓ పేపర్ బాయ్ని ఇంకెవరినో ఐడెంటిఫై చేయగలిగారు. 10 ఏళ్ళు రాజకీయ పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక 21 మందిని సెలెక్ట్ చేసుకోలేకపోయాడు? పార్టీలో ఉన్నారు నిజం, నాకు తెలుసు చాలా మంది. అవును, డబ్బులు పెట్టగలిగేవాళ్ళు. ఇప్పుడు ఈయన అదే నరసింహరావు గారు నాకు మాట్లాడేటప్పుడు చాలా కోపం వస్తుంది. బట్ నేను చాలా తమాయించుకొని మాట్లాడుతున్నా. జీరో పాలిటిక్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరు? పవన్ గారు చెప్పారు, చెప్పారు, మాట్లాడారు. హీ వాస్ ద మ్యాన్ హూ బ్రాట్ ది కాన్సెప్ట్. అవును, he was the man behind the concept. జీరో పాలిటిక్స్. ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 25 కోట్లు 30 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ అక్కడ పెట్టమంటాం జీరో పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు శరత్చంద్ర జగ్గేపేట కాన్స్టిట్యూన్సీ ఎందుకు ఇవ్వలేదు అతనికి? మహేష్కి ఎందుకు ఇవ్వలేదు? కిరణ్ రాయల్కి ఎందుకు ఇవ్వలేదు? నిన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన వాడికి ఎందుకు ఇచ్చావు తిరుపతిలో? నిన్న ఇక్కడ పంచకార్లకి ఎందుకు ఇచ్చావు పెందుర్తిలో? వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని కదా నువ్వు టికెట్లు ఇచ్చింది. 30 కోట్లు 25 కోట్లు. అయితే మీరు చూసారా అనొచ్చేమో. డబ్బులు తీసుకోకుండా ఒక్క వ్యక్తికి కూడా నీ పార్టీలో ఊడికం చేసిన 10 సంవత్సరాలు ఊడికం చేసుకోవడానికి ఒక టికెట్ ఇవ్వలేదు నువ్వు. సింబాలిక్ కదా. మహేష్ అయితే చాలా బాధ అనిపిస్తుంది పాపం. విజయవాడలో అదే సార్ వీళ్ళందరూ కూడా పాపం ఈరోజు బక్రాలు అయిపోయినారు. ఏం చేయాలో అర్థం కావటంలా. ఒక మనిషి నమ్ముకున్న 10 సంవత్సరాలు నమ్ముకున్నటువంటి మనిషికి న్యాయం చేయలేదు నువ్వు. రేపొద్దున పిఠాపురంలో ఓటు వేయించుకున్న తర్వాత 3వ రోజు ఫ్లైట్ ఎక్కేస్తే మళ్ళీ 3 సంవత్సరాలు పిఠాపురం ప్రజలకు ముఖం కూడా చూపించడం. ఏం చేస్తారు సార్ పిఠాపురం ప్రజలు? ఎవరికి ఓటేయాలి? ఒక్కరోజు ప్రచారం చేస్తే 10 రోజులు రెస్ట్ తీసుకుంటున్నాడు వెళ్ళి జ్వరం అని. జ్వరం కాదు, పాడు కాదు, అన్ని డ్రామాలు. అక్కడ ఉంటే అక్కడికి రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది. బద్ధకం. అంటే వీళ్ళంతా ప్యాకప్ అని షార్ట్ రెడీ యాక్షన్ అనగానే డ్రామాలు డైలాగులు చెప్పడానికి అర్థమైపోయిన వాళ్ళు. దే ఆర్ నాట్ రియల్ పాలిటిక్స్ పొలిటీషియన్స్. ఈ విధమైనటువంటి మ్యానిపులేటెడ్ పాలిటిక్స్కి అర్థమైపోయి ప్రజల్లో ఉండి ఎండకెండి వానకు తడవాలంటే భయం వేస్తుంది వీళ్ళకి. కాదు సార్ శ్రవణ్ గారు, మీరు మీ క్రెడిబిలిటీ కూడా ప్రమాదంలో ఉంది అని అనిపించట్లేదా మీకు? కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా. చెప్పండి. తెలుగుదేశం పార్టీ లైన్లో తెలుగుదేశం పార్టీ కోసమే మాట్లాడినట్టుగా మాట్లాడారు మీరు పార్టీ పెట్టక ముందు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద ఎలా పడుకున్నారో అంతకంటే ఎక్కువ మీరు గంటలు మీడియా ఛానల్స్ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అక్రమం అది ఇది అన్నీ మాట్లాడారు. ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కాదు అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరసింహరావు గారు, నేను ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విధానాన్ని, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని ఇప్పటికీ కూడా నేను ఖండిస్తాను. ఎందుకంటే డెమోక్రసీలో ఒక ప్రభుత్వానికి ఒక పాలసీ డెసిషన్ తీసుకునే అధికారం ఉంది. ఆ పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు మనీ మిస్అప్రాప్రియేషన్ కాకుండా ప్రభుత్వ ధనాన్ని ప్రజల కోసం వాడాలి.
ఎక్కడైనా ప్రజాధనం దుర్వినియోగం జరిగితే దాన్ని అరెస్ట్ చేయొచ్చు. నేను టెక్నికల్ ఇష్యూస్ మీరు అసలు బేసిక్గా మీరు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారని ఇంప్రెషన్ తెలుగుదేశం పార్టీ మీడియాలో రోజులు కనపడ్డారు. ప్రాబబ్లీ రావచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు నేను పైగా మీరు నారా లోకేష్తో కూడా డయాస్ షేర్ చేసుకోవడం చూసా. డయాస్ షేర్ చేసుకోలేదు. వాళ్ళ నాన్న అరెస్ట్ అయినప్పుడు నో ఐ నెవర్. అమరావతి ఉద్యమం నో ఐ నెవర్ నెవర్ ఎవర్. సో జడ శ్రవణ్ కుమార్ నారా లోకేష్ని అసలు ఎప్పుడు నాయకుడిగా గుర్తించలా. రెడ్ బుక్ వల్ల కాదు, అసలు ఎప్పుడు గుర్తించలా. అసలు వాళ్ళు నాయకులుగా నేను ఎప్పుడు గుర్తించలేదు, నెవర్. ఎందుకంటే నేను 2 సందర్భాలు చెప్తా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అని నేను భావించా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఒక కొడుకుగా బాధపడుతున్నాడు కాబట్టి అరెస్ట్ని ఖండించినాడు కాబట్టి నేను వెళ్ళి నారా లోకేష్కి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేశాను ఒక పార్టీ ప్రెసిడెంట్గా. బాబు మీ నాన్నగారిని అరెస్ట్ చేయడం తప్పు, ఇది అప్రజాస్వామికం, ఈ విధమైనటువంటి చర్యలు ఎవరు చేసినా తప్పు, మీ నాన్నగారికి మేము అందరం ఉన్నాము, పార్టీ ప్రెసిడెంట్గా మా పార్టీ అంతా మీకు భరోసా ఇస్తుంది, మీరు ఏం అధైర్యపడద్దని నారా లోకేష్ని కన్సల్ట్ చేసి వచ్చిన వ్యక్తిని. నారా లోకేష్ని మొదటిసారి అదే కలవటం, చివరిసారి అదే కలవటం. నారా లోకేష్ ఈవెన్ ఫోన్లో కూడా నేను మాట్లాడలేదు ఎప్పుడు. నారా లోకేష్ని వాళ్ళ తండ్రి అరెస్ట్ అయిన సందర్భంలో ఒక మానవతా దృక్పథంతో వెళ్ళి కలిసి వచ్చా. దట్స్ ఆల్. నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాను, మాట్లాడుతున్నాను అనేది అలాంటి ఇంప్రెషన్ వెళ్ళింది నరసింహ. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలని నేను ప్రశ్నించడానికి ఆ మీడియా నాకు ఫెసిలిటేట్ చేసింది. నేను నా 5 సంవత్సరాల సర్వీస్లో నారా లోకేష్తో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ, చంద్రబాబు నాయుడుతో కానీ ఏ సందర్భంలో అయినా ఒక్క డయాస్ షేర్ చేసుకున్నాను అని మీరు ఒక ఆధారం కూడా చూపించారు. పార్టీల నాయకులతో చేసుకున్నారు. పార్టీ నాయకులతో చేసుకున్నాను. ఎప్పుడు చేసుకున్నాను అంటే రౌండ్ టేబుల్స్ పెట్టినప్పుడు చేసుకున్నట్టున్నారు. దట్స్ ఆల్. నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ గా నేను రౌండ్ టేబుల్ పెట్టాను, అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాను. అమరావతి ఉద్యమంలో కూడా మీరు పార్టిసిపేట్ చేసినట్టున్నారు. అమరావతి ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశాను. అమరావతికి నా సపోర్ట్ ఉంది. అమరావతికి నేను ఫేవర్. అమరావతికి మీరు ఫేవర్ అంటూనే అమరావతిలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తయారు చేసిన తెలుగుదేశం పార్టీ అమరావతిలో నేను నాయకుల్ని ఏమన్నా, నేనేమన్నానంటే తెలుగుదేశం పార్టీ వల్ల అమరావతిలో నిజమైనటువంటి రైతుకు అన్యాయం జరుగుతుంది. మీరు తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమాన్ని నడిపిస్తుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వటం వల్ల మిగతా వాళ్ళు రావటంలా రైతులు. నేను తెలుగుదేశం పార్టీని ఈ ఉద్యమంలో నుంచి బయటికి వెళ్ళమన్నా. తెలుగుదేశం పార్టీగా మీరు దీనికి ఇంప్రెషన్ ఇవ్వద్దు, మీరు అన్ని వర్గాలను ఇన్వైట్ చేయండి, అన్ని రాజకీయ పార్టీలను ఇన్వైట్ చేయండి. తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు అమరావతి ఉద్యమంలో కనపడే ప్రతి తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం పార్టీ దగ్గర కనపడతాడు. దానివల్ల ఏమి ఇంప్రెషన్ వస్తుంది? ఉద్యమాన్ని నడుపుతుంది తెలుగుదేశం పార్టీ అని ఒక బ్యాడ్ రూమర్ పడుతుంది కదా. అమరావతి ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనపడితే తెలుగుదేశం నడిపిస్తుందనే ఇంప్రెషన్ వచ్చినప్పుడు తెలుగుదేశం ఎజెండాని తెలుగుదేశం ఛానల్స్లో శ్రవణ్ కూర్చొని మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంప్రెషన్ న్యాచురల్గా వస్తుంది కదా. తెలుగుదేశం ఎజెండాని నేను తీసుకెళ్ళాల, ప్రభుత్వ వ్యతిరేక ఎజెండాని ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ ఎజెండాగా కన్వర్ట్ అయిపోయింది. నరసింహ గారు ఒకటి, కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అని ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది ప్రతిపక్షం అకౌంట్లోనే పడుతుంది సార్. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, నేను ఒక పార్టీ, మీరు ఎక్కడైనా సరే డిబేట్లో జడా శ్రవణ్ కుమార్ జేబీఎంరావు భారత పార్టీ అధ్యక్షుడు అనే చెప్తారు. నేను కూర్చున్నా, నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, నేను కూర్చున్న ప్లాట్ఫామ్ తెలుగుదేశం మీద అయినంత మాత్రాన్ని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అంటే ఎలా అంటే నేను అనట్లా. అటువంటి ఇప్పుడు అమరావతి ఉద్యమానికి సంబంధించిన దాంట్లో గఫూర్ గారు ఉంటారు, మన లోక్ సత్తా బాబ్జీ గారు ఉంటారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా మంది పాల్గొన్నారు. ఈ రాజకీయ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంటేనేమో రాజకీయ పార్టీలుగా చూస్తున్నారు, శ్రవణ్ కుమార్ విమర్శిస్తుంటేనేమో తెలుగుదేశం ఏజెంట్ గా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? శ్రవణ్ కుమార్ ఒక ఎస్సీ కాబట్టి శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టుకునే స్థాయి లేదు అని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి శ్రవణ్ కుమార్ కి ఒక ఇండిపెండెంట్ వాయిస్ ఉండకూడదు అని భావిస్తున్నారు.